క్లబ్ మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఎన్నికల పోటీకి ముందుకు రావడం జరిగింది. డిసెంబర్ 15న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆడ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో నేను రాబోయే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు వరకు నేను 570 కార్యాలయాలు, బ్యాంకులు, దాదాపు 80కి పైగా కాలేజెస్, హాస్టల్స్, దాదాపు 50కి పైగా ప్లే గ్రౌండ్స్, వాకర్స్ గడవడం 3 జిల్లాలలో కూడా, 3 ఉమ్మడి జిల్లాలలో ఈ విధంగా ఓటర్లను ట్రాక్ చేసినందని కలుస్తూ, అంతేకాకుండా దాదాపు 50,000కి పైగా ఓటు నమోదు కార్యక్రమం. మార్చి 9వ తారీఖున మేనిఫెస్టో విడుదల ఇదే ప్రెస్ క్లబ్ల, ఖమ్మం ప్రెస్ క్లబ్ల, నల్గొండ ప్రెస్ క్లబ్ ఒకటే రోజు ఏకకాలంలో మేనిఫెస్టో విడుదల. ఈ విధంగా నా మేనిఫెస్టోలో స్పష్టంగా నేను ఎమ్మెల్సీ అయితే ఏం చేయబోతున్నా అనేది నేను నీట్గా పేర్కొనడం జరిగింది. అందులో 5 పిల్లర్స్ తీసుకున్న 5 పిల్లర్స్ గాను రేపు ఎమ్మెల్సీగా గెలిస్తే నేను ఖచ్చితంగా బట్టి ఆరోగ్య సంరక్షణ మీద, ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, నేషనల్ హెల్త్ మిషన్కి వచ్చే డబ్బులు ఏ విధంగా తప్పుతో పోతా ఉన్నాయి, ఏ విధంగా డైవర్ట్ అవుతా ఉన్నాయి, అది ప్రస్తుతి మరణాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, ఈరోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకొని కూడా చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనేది ఉండకూడదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు. పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ స్కేళ్లతో పనిచేసేటోళ్ళు, అటెండర్కి వెళ్ళి, స్వీపర్కి వెళ్ళి మొదలుపెట్టి హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతి స్పెషలిస్టు ఆ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికోసం ఖచ్చితమైన కృషి మారుతుంది. తర్వాత అందుబాటులో విద్య. ఈరోజు విద్య ఎట్లా జరిగిందనంటే ఈరోజు స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ ఈరోజు ప్రభుత్వ పూర్తి స్థాయి ఫ్యాకల్టీ లేకుండా, ఈరోజు దురదృష్టం ఏంటంటే అలా ఎడ్యుకేషన్ అయితే 4 రకాల ఉద్యోగులు ఉన్నారు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి, ఇంకోటి గెస్ట్ ఫ్యాకల్టీ అంట. ఈ గెస్ట్ ఫ్యాకల్టీ వీళ్ళకి ఏంటంటే రోజు 4 క్లాసులు చెప్పాలి, మళ్ళీ 4 క్లాసులు అదనంగా వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకుంటూ ఉంటారు. లేదా నైట్ క్లాసెస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా సోషల్ మీడియా స్కూళ్ళలో చూస్తే వాడన్ టీచర్లు చేయాలి, అదే నాన్ టీచింగ్ డ్యూటీలు కూడా ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో టీచర్లు చేసే పరిస్థితి. రీసెంట్గా ప్రశాంత్ 12 ఏళ్ల బాబు పోలీసులో చనిపోతే ఏ ఒక్కరు కూడా స్పందించడం జరగలేదు. దాని మీద నేను నేషనల్ ఎస్సీ కమిషన్ తీసుకొచ్చి దాని మీద ఒక ఎంక్వైరీ అనేది చేపించి జరిగేదాన్ని చూస్తే ఈరోజు జైల్లో ఉన్న ఖైదీకి ప్రతిరోజు భోజనానికి 75 రూపాయలు ఖర్చు పెడితే, ఈ భావి భారతపు నేటి బాలలే రేపటి పౌరులు అనే బిడ్డలకు ఖర్చు పెట్టేది సగటున 35 రూపాయలు. అందులో 6 రూపాయలు వంటకు పోతే 29 రూపాయలలో బ్రేక్ఫాస్ట్, ఛాయ్, లంచ్, డిన్నరు, సాయంత్రం స్నాక్స్, అంటే ఏ విధంగా భోజనం ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఇంకోటి అందులో పూర్తి స్థాయి విద్యాలయాల్లో కూడా ఈరోజు ప్రభుత్వ స్కూల్లో కానీ, కాలేజీలలో కానీ, లేకుంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, లేకుంటే బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ఇవన్నింటిలో కూడా కాలేజ్, హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్స్లో పూర్తి స్థాయి సిబ్బంది అనేది అందులో ఉండాలి. ఈరోజు నియామకం కూడా అసెండింగ్ ఆర్డర్లో జరిగే బదులు డిసెండింగ్ ఆర్డర్లో చేసుకోకపోవడం వల్ల చాలా ఖాళీలు అడ్డంగా ఉన్నాయి. ఈ టుక్లక్ విధానాలు నెంబర్ 1. ఇంకోటి ఉద్యోగులలో రీసెంట్గా నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఇవ్వడం జరిగింది. నేను, పృథ్వీరాజ్ అన్న మరియు తెలంగాణ విఠల్ అన్న, అది నేను దాంట్లో కొంతమంది యువకులతో కలిపి చేసిన రీసెర్చ్గా ప్రతి డిపార్ట్మెంట్ మీద ఈరోజు మేనిఫెస్టోలో పెట్టేస్తాం. మేము అధికారం రాగానే 2 లక్షల పోస్టులు, 2 లక్షల పోస్టులు అంటే అవి అటెండర్ పోస్టా, గ్రూప్ 1 పోస్టా, గ్రూప్ 3 పోస్టా, గ్రూప్ 4 పోస్టా, ఏ పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్సా, ఏ పోస్టు దేనికి ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఐఎన్పిఆర్లోనే మీ నమ్మకంలో 1000కి పైగా ఫోటోగ్రఫీ పోస్టు ఖాళీగా ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ వల్ల కాంట్రాక్ట్ ఇయ్యేదికి వాళ్ళకి కమిషన్ తీసుకొని ఈ పోస్టు నింపుతారు. ఆ పోస్టాన్ని కలిపి ఈరోజు నేను రెడీ చేసి పీడిఎఫ్లో చేసి పెట్టిన, పబ్లిక్ డొమైన్లో పెట్టిన పోస్టర్ అంటే 2,67,326 పోస్టులు. ఆ
అక్షరాల ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. 100 రోజులలో మేము ఏం చేయగలుగుతాం అని అంటే 100 రోజులలో ఒక మామూలు మనిషి నాసంటోడు ఎనక ఏ ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పడకుండా 2,27,000 పోస్టులు, 326 పోస్టులు, మొత్తం 2,67,326 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మేము బయట పెట్టినాం. ప్రభుత్వం ఎందుకు చేయదు? 10 సంవత్సరాలు గడిచింది. ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చే కదా, కొంత అద్భుతాలు ఏం చేయరు కదా. అది ఈ రోజు వరకు జరగని పరిస్థితులు ఈ రోజు ఉందని. అంతేకాకుండా ఏఈఓలు ఎగ్జామ్ రాసి 2022 రాశారు. వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళ హైకోర్టుకు పోయి హైకోర్టులో కేసులు నడిచినాయి, పేపర్ లీకేజ్ అయిన దాని తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ వాల్యుయేషన్ అయినాయి, అన్నీ జరిగినాయి. ఈ రోజు వరకు వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదు. దాని గల కారణం. మూడవది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 33 అంశం 4 వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ డొమైన్లో పెట్టింది ఏంటంటే 100 రోజులలో 20,000 మెగా డిఎస్సి పోస్టులు మేము పెడతామని చెప్పిండ్రు. 100 రోజులు గడిచిపోయినాయి. ఈ రోజు వరకు కేవలం 11,000 పోస్టులకు మాత్రమే చెప్పిండ్రు. తక్కిన 9,000 పోయినాయి. ఆ మేనిఫెస్టో చూసి నేను నోట్ చేసిన, ఆ మేనిఫెస్టో రోజు చూసి ఆ రోజు మేము ప్రచారం చేసినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేయలేదు. దీని మీద చీటింగ్ కేసు పెట్టమని ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్ గారిని పర్సనల్ కలిసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైన ఇబ్బందులు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా మూడో దానిగా ఉపాధి అవకాశాన్ని ఇందాక తీసుకొని వచ్చిన ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనే దానిపైన. ఇంకోటి, చట్ట నియమం ప్రకారం న్యాయం. చట్టం ఈరోజు అందులో ముఖ్యంగా పారదర్శక జవాబుదారీతనం అని లేదు, మానవ హక్కుల సంరక్షణ అనేది పూర్తిగా లేదు. ఈరోజు అవినీతి అనేది ఎక్కడ చూసినా మనం ఏసీబీ కేసులు అవన్నీ చూస్తున్నాం. రాజ్యాంగం వల్ల గౌరవం లేదు. నేను బాధాప్తా ఇప్పుడు నాతో పోటీ చేసే తీర్మాన్ మల్లయ్య అభ్యర్థి మన 15వ తారీఖు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో బాధాప్త మంత్రులు, మీడియా అందరి సమక్షంలో నాకు ఆయన ఒక మీడియా నడిపే వ్యక్తిగా ఉంది. ఈరోజు బాధాప్త అంటే రాజ్యాంగానికి విరుద్ధమైన మాటలు ఏ విధంగా మాట్లాడిందనంటే, ఈరోజు మీరు నన్ను చట్టసభల్లో పంపుతారా, మండలికి పంపుతారో లేకుంటే శ్మశానానికి పంపుతారా అని చెప్పేసి 4,61,000 మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఇది అంటే ఇవన్నీ దాని కిందకి వస్తాయి. ఈరోజు రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడం వల్ల ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నాకు ఒక కులం వారు నాకు ఓటేయాలని, నా కులానికి సంబంధించిన ఓట బాగా నువ్వు మెసేజ్లు పెడుతున్నావు నువ్వు. ఇవన్నీ రాజ్యాంగాన్ని అవమానపరచడం. ఇది రాజ్యాంగం పాత్ర నీకు నమ్మకం లేకపోవడం. నువ్వు ఒక మీడియా నుండి రోజు నీతులు చెప్తా ఉంటావు, దీనిపైన నువ్వు చర్చ పెడితే బాగుంటుంది అని చెప్పి హితవు చెప్తున్నా. అంతేకాకుండా ఈ విధంగా అనేకమైన అంశాలు నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. లాస్ట్ సామాజిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది 1,200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో పోరాటం తెచ్చుకుంటే వచ్చిన తెలంగాణ కాదు. అందరూ పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ అని ఒక పదం వాడతారు. పోరాటం చేస్తే వచ్చే తెలంగాణ కాదు, ప్రాణాలు అర్పిస్తే వచ్చిన తెలంగాణ, ప్రాణాలు త్యాగం చేస్తే వస్తే తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ నాటికి 15,000 మిగుల బడ్జెట్తో ఆంధ్ర వాళ్ళు మన చేతికి రాజ్యం ఇచ్చిపోయిండ్రు. మీరు రాజ్యం మీరు చేసుకోమన్నారు, మీ పాలన మీరు చేసుకోమన్నారు. వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పేది ఇదే ప్రొఫెసర్ కోదండరాం కానీ, ఇదే ఇప్పుడున్న తెలంగాణ ఆనాడు పనిచేసిన తెలంగాణ మేధావులు కానీ ఇవన్నీ చెప్పిండ్రు. ఈరోజు 5,71,000 అప్పైన తర్వాత నేను ఎందుకు మాట్లాడితే నోరెందుకు తెలుస్తలేను? మేఘా కృష్ణారెడ్డి పేరు మీరు ఎందుకు తీయరు? మేఘా కృష్ణారెడ్డి పేరు మీ నోటితో ఎందుకు రాదు? దోచుకున్నారని చెప్పారు. అక్కడ దాకా వచ్చి మీరు ఇక్కడ దాకా దోచుకున్నారు, మేమే దోచిపెడతామని చెప్పేసి ఒక్క మేఘా కృష్ణారెడ్డికి దాదాపు 3 లక్షల కోట్ల వరకు ఇచ్చింది. లాస్ట్ మన ఊరి మడబడి చెత్త శుద్ధీకరణ మిషన్ భగీరథ, కాళేశ్వరం, ఈ విధంగా అనేకమైన ప్రాజెక్టులు అన్నింటిలో కూడా నేను పిటిషనర్. ఈరోజు నేను సాధించి చెప్తున్నా, నేను 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత నన్ను సస్పెండ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను కాళేశ్వరంలో నేను హైకోర్టులో పిటిషనర్ దాను, టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్లో నేను పిటిషనర్ దాను, నేను ధరణి దాని విషయంలో నేను పిటిషనర్ దాను, కల్వకుంట్ల కవిత ఆస్తుల పైన నేను సిపిఐలో కానీ ఈడీలో కానీ ఈ విధంగా 170 కేసులు నేను ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీలో రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్స్. ఈ ఇద్దరు పార్ట్నర్స్ ఉండడము, నేను దీన్ని ఎన్నికలైన డాక్యుమెంట్తో సహా నేను పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి ప్రజల మధ్య తీసుకొని రావడం జరిగింది.
ఈరోజు ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కూడా ఈరోజు ఇంత పెద్ద సొమ్ము దోసుకున్నట్టు మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవ్వరు మాట్లాడరు, ఎవ్వరు వాళ్ళ నోట్లు తీయరు. కాబట్టి ఈరోజు తెలంగాణ నిధులు ఎక్కడికి పోయినాయి? తెలంగాణ నిధులేమో అట్లా దోచిపెట్టారు, తెలంగాణ భూములేమో కంప్లీట్గా ధరణి అనే పేరు మీద రాజులకు అప్పచెప్పారు. భీమవరం రాజులకు ధరణి కంపెనీ అప్పచెప్పారు, ధరణి భూములు అప్పచెప్పారు. అసలు ధరణి నడిపే కంపెనీకి టెరాసిస్ అనే కంపెనీకి అడ్రస్ ఉండదు, ఫోన్ నెంబర్ ఉండదు, వెబ్సైట్ ఉండదు, అది నడిపే మేనేజింగ్ డైరెక్టర్ పేరు ఉండదు, అడ్రస్ లేని కంపెనీకి ఆరోధించారు. ఇలాంటి కూడా అదే అధికారం కొనసాగుతూ ఉన్నారు. అదే నవీన్ మిట్టల్ అనే తోడు ధరణి మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. ఆయన కింద ఇద్దరిని పార్టీ వాళ్ళని పెట్టిండ్రు. ఈరోజు వాళ్ళకి కొనసాగించడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ధరణి అనే కంపెనీ ఇచ్చింది జయేష్ రంజన్, ఆయన కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు. వీళ్ళని ఎందుకు కొనసాగిస్తుందని నేను అడిగినందుకు వాళ్ళని కొనసాగించడానికి వీల్లేదన్నారు. ఈరోజు 4 లక్షల సిమ్ కొన్నది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పైసలతోని, అదే పేదరిక నిర్మూలన కోసం వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డబ్బులతోని, అంటే 1000 బిలియన్ US డాలర్స్ పేదరిక నిర్మూలన కోసం ఇస్తే ఆ డబ్బుల పెత్తనం ఈరోజు విద్యాసాగర్ అనేటువంటి 10 సంవత్సరాలకి ఈ రోజు వరకు ఉన్నాడు. 4 లక్షల సిమ్లు కొన్నాడని చెప్పి నేను విజిలెన్స్ కానీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కానీ కంప్లైంట్ ఇచ్చిన. ఇలాంటి వరకు అదే విద్యాసాగర్ రెడ్డి కొనసాగుతూ ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ జరగడానికి ముఖ్యమైన కారణం ఇవే. ఇటువంటి ఇంకో అంశం, పెద్ద అంశం ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ కాలుష్యంతో తిరుపతి చిత్తూరు వాసు చచ్చిపోతుందని చెప్పి అక్కడికి వెళ్ళి కంపెనీ అక్కడ ఉన్న ప్రభుత్వం తొలగిస్తే దాన్ని తీసుకొని వచ్చి గత ప్రభుత్వం దివిటిపల్లి అంటే మహబూబ్ నగర్ ఆనుకున్న దగ్గర పెట్టింది. దాని మీద నేను కాలుష్య నిపుణులతో దాన్ని ఎంక్వైరీ చేపిస్తే దానికి ఎట్లుంటుందని తెలివిస్తే దాని నుండి వచ్చే రేడియేషన్స్ వల్ల 100 కిలోమీటర్ల వరకు జనం చచ్చిపోతారని చెప్తున్నారు. అది మన గల్లా జయదేవ్ గల్లా వాళ్ళదని. కాబట్టి నేను దాని విషయం అక్కడ ఉద్యమకారులతో వాళ్ళకు సపోర్ట్గా నేను నిలబడ్డా. ఈ అన్ని అంశాలు అంటే కరోనా మరణానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఈరోజు నన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయడానికి అన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజు నేను పదవి కోసము వీటి కోసము వ్యామోహంతో నిలబడతలేను. నేను వేసిన అన్ని కేసులు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంబంధించినవి. నేను ఎన్న కాంప్రమైజ్ అయినా నాకు పదవి వచ్చేది, పైసలు వచ్చేది. ఏడ కూడా నేను కాంప్రమైజ్ కానీ అన్ని కాంప్రమైజ్గా ఈ రోజు వరకు కొట్టాడుతూ ఉన్నా. ఈ రోజు వల్ల నేను స్ట్రాంగ్గా నిలబడ్డా. ఈ రోజు ఉన్న ప్రతి కార్యం ఫుల్ఫిల్ కావాలన్నా, ప్రతి ఎంక్వైరీ జరగాలన్నా, పూర్తి స్థాయి సిబ్బంది విద్యాలయాల్లో కానీ వైద్యాలయాల్లో కానీ ఉండాలన్నా, ఈరోజు ఇవన్నీ పేరు నేను చెప్పిన ప్రతి అంశం మీద ఒక హెల్తీ డిస్కషన్ అనేది కౌన్సిల్లో జరగాలన్నా నా గొంతు అనేది అక్కడ వినిపించాలి, నా వాణిని అక్కడ మీ వాణిగా వినిపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నా. కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే ఈరోజు 34 సంవత్సరాలు ఒక ఉద్యోగి పార్టీ ఒక ఉద్యోగి అది ప్రైవేట్ రంగంలో కానీ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ పనిచేసి బయటకు వెళ్తున్న వారికి 33 సంవత్సరాలు పనిచేసిన వారికి వాళ్ళు ఒక షాల్ వేసి వాళ్ళకి రిటైర్మెంట్ అని ఒక చెక్ ఇచ్చి వాళ్ళకి బయటికి పంపుతారు. కానీ ఈరోజు నేను ఒక సంవత్సరం ఎక్కువనే పనిచేసిన. 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసిన తర్వాత ఈరోజు అధికారం రావడానికి నాదొక భూమిక పాత్ర ఉన్నది. అందులో ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా పిటిషన్ కాదు, దాని న్యాయాలయాల్లో కానీ పబ్లిక్ మధ్యలో కానీ సవాళ్ళు చేసి నేను ఇంక్లూడింగ్ పరంగా సెంట్రల్ జైలు వరకు కూడా ప్రతి ఇష్యూ పైన ఈరోజు కొట్లాడింది మేము. ఈరోజు నన్ను గౌరవప్రదంగా చెప్పేది నేను చెప్పిన అంశాలపైన వాళ్ళు చర్చించే బదులు ఈరోజు పార్టీకి వెళ్ళి నన్ను మెడబెట్టి బయటికి నొక్కిండ్రు. కాబట్టి నిజమైన కాంగ్రెస్ వాదులు, నిజమైన కాంగ్రెస్ ఐడియాలజీలు, కాంగ్రెస్ పార్టీనే సభ్యత్వం తీసుకొని ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులంతా, ప్రజాస్వామ్యవాదులంతా ఈరోజు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు నన్ను వేసి గెలిపించాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రజాస్వామ్యం అనేది ఇదే విధంగా కొనసాగాలని, ఈరోజు జరిగిన అప్పులపైన చర్చ జరగాలన్నా, ఈరోజు జరిగిన ప్రతి అక్రమాలపైన ఇర్రెగ్యులారిటీస్ పైన ఈరోజు ముందుకు పోవాలంటే నేను ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను బీజేపీ వారిని, బీఆర్ఎస్ వారిని, అన్ని పార్టీల సిపిఐ సిపిఎం అన్ని పార్టీల వారిని నేను రెండో ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత ఓటు ఒకవేళ మీ పార్టీ వాళ్ళకి వేసుకుంటే రెండో ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని కోరుకుంటున్నా. కానీ అనేకమైన ఖాళీలు రేపు అవి నింపాలంటే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో పెద్ద రిక్రూట్మెంట్ అనేది పార్టీస్లో జరగాల్సిన అవసరం ఉన్నది. వేల లక్షల పోస్టులు ఈరోజు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ
లేకుంటే రేపు వస్తున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో 1000కి పైగా ఇప్పుడున్న నిరుద్యోగులను రేపు నేను వాళ్ళను ఎన్నికల్లో పోటీ చేపిస్తా. నేను వాళ్ళతోని ఖచ్చితంగా వాళ్ళకి నేను ప్రచారం చేస్తా. నా ముందున్న మిషన్ ఇది. కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ నేను ఇప్పుడున్న ప్రతి 10 ఉమ్మడి జిల్లాలో కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ అన్ని జిల్లాల్లో నేను ఎక్కడ ఇష్యూ జరిగినా నిలబడతా. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 ఉమ్మడి జిల్లాలు, 12 కొత్త జిల్లాలు, 5 పార్లమెంట్లు, 334 అసెంబ్లీలలో ఉన్నటువంటి పట్టభద్రులంతా మీరు ఆలోచించి ఈరోజు కులాల వారీగా మతాల వారీగా రెచ్చగొట్టినా కానీ, ఈరోజు బ్లాక్మెయిల్ చేసినా కానీ, ఈరోజు ఇద్దరు బ్లాక్మెయిలర్స్ నాకు పోటీ, ఒక రేవంత్ రెడ్డి ఇంకోటి తీర్మానం మల్లయ్య బాగా బ్లాక్మెయిల్ చేస్తుండు, ఓపెన్గా బ్లాక్మెయిల్ చేస్తుండు. నాకు ఓటు వేయకుంటే నేను శ్మశానానికి పోతా, నాకు ఓటు వేస్తే నేను మండలికి పోతా అని ఓపెన్గా బ్లాక్మెయిల్ చేస్తుండు. దీనిపైన నేను ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు ఇచ్చినా కానీ ఈ రోజు వరకు యాక్షన్ లేదు. ఖమ్మం కలెక్టరేట్ మన ధర్నా చేసిన అయినా యాక్షన్ లేదు. రేపు పొద్దుగాల 11 గంటలకు నల్గొండ రిటర్నింగ్ ఆఫీసర్ ముందు మౌన దీక్ష చేపట్టబోతున్నా. కాబట్టి ఈయనను ఎన్నికలకు ఈ రోజు వరకు కనీసం ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా బుక్ చేయలేదు, ఒక చిన్న కంప్లైంట్ కూడా ఆయన మీద బుక్ చేయలేదు. ఇంత బహిరంగంగా బెదిరించే స్థాయికి దిగిందనంటే ఈ రోజు నన్ను ఒక కామన్ మ్యాన్ ఒడగొట్టడానికి ఒక దిక్కు ఒక ఇండిపెండెంట్ దింపిండ్రు, ఒక దిక్కు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడినరు. ఎన్నికల వ్యవస్థల ఒక ఎమ్మెల్సీ గెలిపించడానికి ఇంత పెద్ద యంత్రాంగాన్ని దింపడం మొట్టమొదటి రేవంత్ రెడ్డి అనుకుంటున్నా. కాబట్టి ఈ ఫైట్ నాకు రేవంత్ రెడ్డికే. ఇది ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి తెలంగాణలో మునుపు పోయిన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ పోటీ నడుస్తుంది. ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించాలి. నేను గెలుసు కాదు, ఇది మన గెలుపు, ఇది మన విజయం. మనందరం ఏక తాటిపైన దీనికి నన్ను ముందు నడిపారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.